హాయ్ హలో, నేను మీ తిరుమల. ఏంటి ఈవిడ ఏదో తీసుకొచ్చేసింది అనుకుంటున్నారా? ఇది సీజనల్గా దొరికే ఒక వెజిటబుల్ అండి. తెలంగాణలో బాగా విరివిగా దొరుకుతుంది. దీన్ని ఆకాకరకాయ అంటారు, గోడ కాకరకాయ అని కూడా అంటారు. ఇవి ఉప్పులో ఊరబెట్టేసి ఒక 10 మినిట్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను. చూడండి, ఆనియన్స్, 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, ఉప్పు పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఆయిల్ పెట్టేశాను పోపుకి. ఆయిల్ పెట్టి కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి వేగనిచ్చి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు వేసేసి వేగనివ్వాలి. ఈ కర్రీ ఇది క్రిస్పీగా వేగదండి, ఉడికినట్టుగా వస్తుంది. అంటే బీరకాయ, సొరకాయ ఇవి చేస్తే ఎలా ఉంటాయో ఆ ఇదిలో వస్తుంది. లోపల విత్తనాలు మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటాయి. కాకరకాయ విత్తనాల కంటే ఇంకా బాగుంటాయి. సీజనల్గా దొరికే వెజిటబుల్ కదా, అందరూ తప్పకుండా ట్రై చేయాలి. చూడండి, నాకు పోపు వేగిపోయింది. పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేస్తున్నాను. ఇవి వేగడానికి ఏం పెద్ద టైం పట్టలేదండి, కరెక్ట్గా నాకు 8 మినిట్స్లో వేగిపోయాయి. ఈ ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసాను. పసుపు వేసి బాగా అలా మగ్గనిచ్చేసి, ఈలోపు నేను ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇవి బాగా చూడండి ఎలా వేయించుకుంటే, నేను క్రిస్పీగా అవుతాయేమో అనుకున్నాను, కానీ క్రిస్పీగా అవ్వలేదు, ఉడికినట్టుగా అయినాయి పల్చగా కట్ చేసినా కానీ ఈ సీజనల్లో దొరికేవి కంపల్సరీ తినాలి. ఇప్పుడు మనకి చింత చిగురు, ఇవి కాకరకాయలు దొరుకుతాయి ఈ సీజను. ఇవి సీజనల్గా దొరికే వాటిని అన్నిటినీ తినాలి, వాటి పోషకాలు మనకు అప్పుడే బాగా అందుతాయి. చూడండి, ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటున్నాను కదా, పేస్ట్ చేసేసి మిక్సీలో వేసి దీన్ని మెత్తగా చేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా చేయాలి. చేసి వేసేసుకోవాలి మిక్సీలో. వేసుకొని మనం ఇప్పుడు 3 వంతులు వేగిపోయింది కదా, వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. వేసి ఇది బాగా వేగిన తర్వాత ఒక స్పూను పచ్చికారం కూడా వేసేసుకోవాలి. కలర్ వస్తుంది బాగా కారంతో. దీనికి కారం బాగానే పడుతుంది. పైన లేయర్ ఏం చేదు ఉండదండి, ఇది లోపల విత్తనాలు కాకరకాయ టేస్టు, పైన లేయర్ చేదు ఉండదు. చాలా బాగా ఉంది ఈ కర్రీ. మనము ఇంకేదైనా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు కాంబినేషను చాలా చాలా బాగుంటాయి. సొరకాయ పప్పు, బీరకాయ పప్పు అలా చేసుకుంటాం కదా, అలా బాగుంటాయి. లేదా ఉట్టి రైస్లోకైనా తినేయచ్చు, కానీ చపాతీలోకి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ పేస్ట్ వేసేసాను కదా, వేసిన తర్వాత అలా దగ్గరకు వచ్చిందాక, కలర్ చేంజ్ అయిందాక అలా వేగనిచ్చి ఒక్క స్పూను కారం వేసేసాను. కారం వేసి ఒకసారి ఉప్పు సరి చూసుకొని దించేసుకుంటే అయిపోతుంది. చూడండి, కారం వేసిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది, కలర్ కోసమే వేసాను నేను కారం, కానీ కారం బాగానే పడుతుంది. ఇది 1 టీ స్పూన్ కారము, 5 ఎండుమిర్చి పట్టాయి, సరిపోయింది. దింపేటప్పుడు కరివేపాకు వేసుకొని దించేసుకొని రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంది కర్రీ. ఏదైనా సీజన్లో దొరికేవి ఖచ్చితంగా మనం వాడాలండి. ఏ సీజన్కి ఆ సీజన్కి మనం వాడుకోవాలి. సీజన్లో దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా వాడాలి. అందరూ ట్రై చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.